మనకి ప్రత్యక్ష దైవాలు రెండు ఉన్నాయి. సూర్య భగవానుడు, చంద్రుడు. ఇది మనం అందరికీ తెలిసిందే, ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. అందులో భాగంగా జాతక చక్రంలో ఈ రెండు గ్రహాలు కూడా చాలా కీలక పాత్రను పోషిస్తాయి. అందులో చంద్రుడు చాలా కీలక పాత్రను పోషిస్తారు. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మనకి ప్రత్యక్ష దైవాలు రెండు ఉన్నాయి. సూర్య భగవానుడు, చంద్రుడు. ఇది మనం అందరికీ తెలిసిందే, ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. అందులో భాగంగా జాతక చక్రంలో ఈ రెండు గ్రహాలు కూడా చాలా కీలక పాత్రను పోషిస్తాయి. అందులో చంద్రుడు చాలా కీలక పాత్రను పోషిస్తారు. చంద్రుడు మనం అందరం చెప్పుకుంటాం మనస్కారకుడు అని చెప్పి. మన మనస్సు సరిగ్గా లేదనుకోండి, మన మనస్సు మన మాట వినట్లేదనుకోండి, మన మనసు కంట్రోల్లో లేదనుకోండి, చంద్రుడు వీక్గా ఉన్నట్టు లెక్క. అదే మీరు ఏదైనా సరే నిగ్రహించుకోవడము, కంట్రోల్ చేసుకోవడము, ఇక్కడ ఏంటంటే కంట్రోలింగ్ పవర్ అనమాట. ఎవరైతే వాళ్ళ ఎమోషన్స్ని, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, రెండు కూడా, ఎవరైతే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళకి చంద్రుడు బాగా లేనట్టు లెక్క. గుర్తుంచుకోవాలి. కొంతమంది ఎమోషన్ అయిపోతూ ఉంటారు, కొంతమంది గట్టిగా అరుస్తూ ఉంటారు, కొంతమంది ఇంకా వాళ్ళ ఎమోషన్ వెంటనే కక్కేయాలనుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే ఎమోషన్స్ వాళ్ళ చేతుల్లో ఉండవు, అసలు కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళకి చంద్రుడు బాగా లేనట్టు లెక్క. చాలా జాగ్రత్తగా ఉండాలి జాతకులు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు, ఊర్లు వెళ్ళినప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. వాళ్ళు పలానా ఫుడ్ వద్దు, అది మంచిది కాదు హెల్త్కి, ఇది తిందాము అని చెప్పి అన్నాక ఓకే అంటారు. అక్కడికి వెళ్ళిన దాకా ఉండి ఆ ఫుడ్ చూడగానే టెంప్ట్ అయిపోతారు. ఆ ఫుడ్ చూడగానే టెంప్ట్ అయిపోతారు, కంట్రోల్ చేసుకోలేరు. ఇంకా అదే ఫుడ్ ఆర్డర్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి చంద్రుడు బాగాలంటే లెక్క. చంద్రుడు ఖచ్చితంగా వీక్గా ఉన్నారు, వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేరు, వెంటనే వాళ్ళకి ఆన్సర్ చెప్పేయాలి అనుకుంటారు. వెంటనే స్పాట్లో ఒక మాట అంటే రెండు మాటలు అన్నాం, వాళ్ళకి చంద్రుడు బాగాలేనట్టు లెక్క. ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో, ఒక మాట అన్నా సరే వెయిట్ చేద్దాం, కాలం కోసం వెయిట్ చేద్దాము, మనం పడ్డవాడు చెడ్డవాడు కాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి చంద్రుడు బాగున్నట్టు లెక్క. క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చంద్రుడి యొక్క నక్షత్రం చాలా ముఖ్యము. అంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో చూసుకోవాలి, అదే వాళ్ళ నక్షత్రం అవుతుంది. చంద్రుడు ఏ రాశిలో ఉంటారో అది వాళ్ళ రాశి, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటారో అది వాళ్ళ నక్షత్రం. అంటే చంద్రుడు పాత్ర చూడండి జాతక చక్రంలో ఎంత ఇంపార్టెంట్. మిగతా గ్రహాలు ఏ నక్షత్రంలో ఉంటే నక్షత్రం తీసుకోం కదా మనం. ఇప్పుడు రవినే తీసుకుందాం, ప్రత్యక్ష దైవమే. రవి ఒక నక్షత్రంలో ఉన్నారనుకోండి, వాళ్ళ నక్షత్రం అవుతుందా? అవ్వదు. కానీ చంద్రుడు ఒక నక్షత్రంలో ఉంటే అదే వాళ్ళ నక్షత్రం అవుతుంది. అంటే చంద్రుడికి ఎంత కీలక పాత్ర ఉందో చూడండి జాతక చక్రంలో. ఏ రాశులు ఉంటే ఆ రాశి అవుతుంది. ఇప్పుడు చంద్రుడి యొక్క నక్షత్రం చాలా ముఖ్యము. చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి ఎవరో చూసుకోండి. ఇక్కడ ఈయనే మీకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని చేకూర్చి మీకు ధనయోగాలను ఇస్తూ, ఈ మన మైండ్ కంట్రోల్ చేస్తూ, ఇవన్నీ కూడా ఇచ్చేది చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి కూడా. ముఖ్యంగా మీ జాతక చక్రంలో చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి ఎవరో చూడండి. మీరు ఏ నక్షత్రంలో పుడితే ఆయన అధిపతి. చంద్రుడు ఉదాహరణకి మీకు పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. నక్షత్రాధిపతి ఎవరు? శని భగవానుడు. ఇప్పుడు ఆయన ముఖ్యం. అదే చంద్రుడు ఉదాహరణకి మీకు రేవతి నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం. నక్షత్రాధిపతి ఎవరు? బుధుడు. ఆయన ఇక్కడ ఇంపార్టెంట్. ఉదాహరణకి చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం. పూర్వాషాఢ నక్షత్రాధిపతి ఎవరు? బుధుడు. పూర్వాషాఢ నక్షత్రాధిపతి ఎవరు? శుక్రుడు.
అది కట్ చేయ బుధుడు అన్నది మళ్ళీ చెప్తాను. ఉదాహరణకి చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు అనుకుందాం. పూర్వాషాఢ నక్షత్రాధిపతి ఎవరు? శుక్రుడు. ఇక్కడ ఆయన ఇంపార్టెంట్. ముఖ్యంగా చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నా ఆ నక్షత్రాధిపతి మీకు ఏ రాశిలో ఉంటారో చూడండి. ఇప్పుడు ఆ నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉంటారో చూడండి. ఆ రాశి లగ్నతో లగ్నమైన, ధనస్థానమైన, పంచమ స్థానమైన, చతుర్థ స్థానం కూడా చతుర్థ స్థానమైన, పంచమ స్థానమైన, భాగ్యస్థానమైన, రాజ్యస్థానమైన, లాభస్థానమైన అయ్యి ఆ రాసులు మీకు వృషభ రాశి అయినా, మిథున రాశి అయినా, కన్యారాశి అయినా, తులారాశి అయినా, మకర రాశి అయినా, కుంభరాశి అయినా చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి ఒక రాశిలో ఉండాలి. ఆ రాశులు అంటే నేను చివరిలో చెప్పాను, ఒక రాశిలో ఉండాలి. అవి లగ్నము, ధనస్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానము, భాగ్యస్థానము, రాజ్యస్థానము, లాభస్థానము అవ్వాలి. అయ్యి ఆ రాశులు, ఆ నక్షత్రాధిపతి ఏ రాశుల్లో ఉండాలంటే ఈ స్థానాలు అయ్యి లగ్నత్తు వృషభ రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యారాశి కానీ, తులారాశి కానీ, మకర రాశి కానీ, కుంభరాశి కానీ అవ్వాలి. ఇలా ఈ రాశులు అయినప్పుడు ఫస్ట్ ప్లేస్ ఏమిస్తామో తెలుసా అండి దీనికి? మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 3 రాశులు. తర్వాత ఇందాక చెప్పిన రాశులు. ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అత్యంత ధనయోగాలు కలుగుతూ వాళ్ళ యొక్క మైండ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు బేసిక్గానే దైవానుగ్రహంతో జన్మించిన వ్యక్తులు అని చెప్తాం. కరెక్ట్ పదం ఇది. దైవానుగ్రహం ఉన్న వ్యక్తులు, వీళ్ళ మీద ఎప్పుడూ కూడా దైవానుగ్రహం ఉంటుంది. పూర్వజన్మలో వీళ్ళు పుణ్యం చేసుకుని జన్మిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఈ జాతకులు చాలా అదృష్టం అనమాట. మిథున రాశి, తులారాశి, కుంభరాశి అయితే ఆ రాశులయ్యి లగ్నాతో లగ్నం కానీ, చతుర్థ స్థానం కానీ, రాజ్యస్థానం కానీ అయితే అది ఇంకా ఎక్కువ పవర్ ఉంటుందండి. తర్వాత ఈ పంచమ స్థానం భాగ్యస్థానం, తర్వాత ధనస్థానం, లాభస్థానం 3వ ప్లేస్. ఫస్ట్ ప్లేసు అంటే ఒకటి ఇక్కడ లగ్నము కేంద్రము కోణం అవుతుంది కాబట్టి లగ్నం తీసుకోండి ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు కూడా. చతుర్థ స్థానం రాజ్యస్థానం అవ్వాలి. సెకండ్ పొజిషన్ పంచమ స్థానం భాగ్యస్థానానికి ఇస్తాం. థర్డ్ పొజిషన్ ధనలాభ స్థానానికి ఇస్తాం. ఈ రాసులు అవ్వాలి లగ్నాత్తు అయ్యి చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి ఈ రాసుల్లో ఉండాలి. వీళ్ళకి అత్యంత ధనయోగాలు కలుగుతాయి. మైండ్ కంట్రోలింగ్ ఉంటుంది. వీళ్ళకి అంటే 6th సెన్స్ బాగా పనిచేస్తుందని చెప్పచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఏం చెయ్యాలి అన్నది ఒక క్లారిటీ ఉంటుంది జాతకులకి. వీళ్ళు చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారండి. అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా క్లారిటీ ఉంటుంది. మనం ఇలా చదువుకోవాలి, ఈ దారిలో వెళ్ళాలి, ఇలా ఒక పొజిషన్కి చేరుకోవాలి అని స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంటుంది వీళ్ళకి. కొంతమంది ఉంటారు, నేను డాక్టర్ చదువుతానండి, నేను ఇంజనీరింగ్ చదువుతాను, నేను ఐఏఎస్ అయిపోతాను ఏదో చెప్తూ ఉంటారు. టీచర్ అడుగుతారు, అమ్మ నువ్వేం చేస్తావంటే నేను ఐఏఎస్ అయిపోతానండి, నేను డాక్టర్ అయిపోతానండి అంటూ ఉంటారు. అది మాటల వరకే ఉంటాయి కొంతమంది. తర్వాత పారామీటర్స్ చాలా మారిపోతాయి, వాళ్ళు అనుకున్నది ఏం అవ్వరు. కానీ ఇప్పుడు నేను చెప్పిన జాతకులు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పెరిగిన వాతావరణం అవ్వచ్చు, పూర్వజన్మ సుకృతం అవ్వచ్చు, వాళ్ళ గ్రహస్థితి ఇలా ఉంటే కనుక వాళ్ళు ఒక మాట మీద నిలబడతారు, లైఫ్ ఎండ్ వరకు కూడా అదే మాట మీద ఉంటారు. క్లియర్ అయిందా మీకు పాయింట్ నేను చెప్పింది? ఇక్కడ చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి ఏ రాశుల్లో ఉండాలి అన్నది కూడా నేను చెప్పాను. ఆ రాశులు ఈ లగ్నాతో నేను చెప్పిన స్థానాలు అయితే కనుక మీకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్ చెప్పాను చంద్రుడి యొక్క కంట్రోలింగ్ నేచర్ చాలామందికి ఉండదు అని. ఇప్పుడు మీ యొక్క చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి ఏ రాశిలో ఉన్న ఏదో ఒక రాశిలో ఉంటారు కదా, కంపల్సరీ ఏదో రాశిలో ఉంటారు. అయ్యి ఏదో ఒక రాశిలో ఉంటూ అది షష్టమ స్థానమైన, అష్టమ స్థానమైన, వ్యయస్థానమైన, ఇప్పుడు నేను చెప్పిన రాశులే ఫస్ట్ ప్లేస్ తీసుకోవాలి మీరు.
వృషభము, మిథునము, కన్య, తుల, మకరము, కుంభము. అందులో పైగా మిథునము, తుల, కుంభము ఈ రాశులు చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి ఉంటూ లగ్నాతు షష్టమ, అష్టమ వ్యయస్థానాలు అవ్వకూడదు. అర్థమైందా మీకు? దుస్థానాలు అస్సలు అవ్వకూడదు లగ్నాతు అవి. ఇది చాలా ప్రమాదకరము. వీళ్ళకి ఎమోషన్స్ అవ్వచ్చు, తర్వాత ఏదైనా అవ్వచ్చు, వీళ్ళకి కంట్రోలింగ్ ఉండవు. ఇందాక నేను చెప్పానే, నేను ఇదైపోతాను అదైపోతాను, మాటల వరకే ఉంటాయి, చేతల్లో వీళ్ళు చూపించలేరు. వీళ్ళకి మోసం చేసే తత్వం కూడా ఉంటుంది. మోసం చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. ఎలా అయినా సరే మంచి పేరు సంపాదించుకోవాలి, ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలి అని వీళ్ళు చెడు మార్గాలు పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అర్థమైందా? కొంతమంది ఇందులోనే క్రిమినల్ మైండ్ సెట్ కూడా ఉంటుంది వీళ్ళకి. దేశద్రోహ పనులు చెయ్యాలి అనే ఆలోచనలు ఉంటాయి. చాలామందిని చూస్తూ ఉంటాం, దేశద్రోహులని, క్రిమినల్స్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ మైండ్ సెట్లు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు, అవి దుస్థానాలైనప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది. కాబట్టి మీకు కనుక అలా ఉన్నట్లయితే మిమ్మల్ని ఏదైనా శుభగ్రహం చూస్తుందా గ్రహాన్ని అంటే మీరు అదృష్టవంతులు తప్పితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఒక్క పాయింట్ తోటి మొత్తం చెప్పేయకూడదు కదా. శుభగ్రహం చూస్తోందా లేదా, శుభగ్రహం చూడట్లేదు, పాపగ్రహం చూస్తోందా లేదా, అప్పుడు ఇంకా తీవ్రంగా ఉంటాయి ఇవన్నీ. అది జాతకం అనాలిసిస్ చేస్తున్నప్పుడు చెప్పచ్చు, ఈజీగా వేసేస్తూ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు చెప్పేసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ జాతకులు. క్లియర్ అయిందా? ఇక ఎవరికైతే చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి ఒక రాశిలో ఉంటూ ఆ రాశి దుస్థానం అయ్యిందో అలాంటి జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ఉండి వాళ్ళు అదృష్టవంతులు. కానీ కొంతమంది కామెంట్స్లో చెప్తున్నారు, తక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయి నాకు, ఎందుకంటే నేను రిప్లై ఇవ్వను కాబట్టి వాళ్ళు ఎక్కువ కామెంట్స్ చేస్తూ ఉండరు. వాళ్ళలో వాళ్ళు కొంతమంది కామెంట్లు మాట్లాడుకుంటూ ఉంటారు అనుకోండి. కొంతమంది నాకు ఎలా ఉందండి కానీ నేను అదేమీ అనుభవించలేకపోతున్నాను అని ఒక వెటకారం నవ్వు సింబల్లో పెడుతూ ఉండడం, ఓఎంజీ ఏవో ఉంటాయి కదా అవి, అవన్నీ పెడుతూ ఉండడము, ఇలా చెప్తూ ఉంటారనమాట. నేను అదే చెప్తున్నాను, మీకు ఇలా ఉండి కూడా మీరు అనుభవించట్లేదంటే మీకు ఇంకా కర్మఫలం వదలలేదు. అర్థమైందా? ఈ మొత్తం వీడియో వినరు వాళ్ళు, సగం వింటారు, నాకు ఉందండి నాకు అవ్వట్లేదండి అని చెప్పేస్తారు. మొత్తం వినండి. అందుకే ఇలా ఉన్నా కూడా ఎవరైతే ఈ సుఖాన్ని అనుభవించలేకపోతున్నారో, ఇలా ఉన్నా కూడా అదృష్టాన్ని ఎవరైతే అనుభవించలేకపోతున్నారో వాళ్ళకి కర్మఫలం వదలలేదు, వాళ్ళకి ఇంకా దారిద్ర్యం వదలలేదు. ఆ దారిద్ర్యం ఇంకా మీ శరీరాన్ని పట్టుకుని ఉంది. అది నేను చెప్పొచ్చేది. అది మొత్తం వినరు, కామెంట్లలో నవ్వు సింబల్ పెడుతూ వెటకారంగా కామెంట్లు చేస్తూ ఉంటారు. కొంచెం బుర్ర పెట్టి మొత్తం అంతా వినండి వీడియో. అందరినీ అంటలేదు సుమా, నేను నాకు కావాల్సిన వాళ్ళు అందరూ నాకు కావాల్సిన వాళ్ళు, ఎవరైతే వెటకారంగా ఒకళ్ళు ఇద్దరు కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇది స్ట్రాంగ్ చెప్పడం. ఇది మొత్తం వినండి అయ్యా. మీరు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, వినకుండా తొందరపాటు, వాళ్ళకు కూడా చంద్రుడు బాగాలేనట్లు లెక్క. ఎందుకంటే తొందరపాటు, వినరు, చూడరు, తొందరపాటుగా ముందు కామెంట్ పెట్టేద్దాంలే వీడికి ఏదో చెప్పేస్తున్నాడు వీడు అని టక్మని కామెంట్ పెట్టేయడం. అవి తగ్గించుకోండి, మొత్తం వినండి. ఇలా ఉన్నా కూడా మీరు అనుభవించలేకపోతున్నారంటే చెప్పాను కర్మఫలం వదలలేదు, మీ దారిద్ర్యం వదలలేదని. అది వదిలించుకోండి ఫస్ట్. అది వదిలించుకుంటే మీకు ప్రశాంతమైన జీవితం కలుగుతుంది. అలాగా వీళ్ళకు కూడా ఇందాక నేను చెప్పినట్టు ఉండి ఎవరైతే అదృష్టాన్ని అనుభవించలేకపోతున్నారో చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి వల్ల, అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఉండి కూడా అనుభవించలేకపోతున్న వాళ్ళు, తర్వాత దుస్థానాలు అయ్యి ఎవరైతే ఈ కొంచెం నెగిటివ్గా ఉంటుందో వాళ్ళకు కూడా పనిచేస్తుంది. వాళ్ళు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ప్రతి సోమవారం కూడా ఒక స్ఫటికలింగాన్ని తీసుకోండి, ఇంట్లోనే తీసుకుని ఒక విభూది డబ్బా ఒకటి పెట్టుకోండి, కొంచెం నీళ్ళల్లో విభూది వేసుకోండి. ఆ విభూది నీళ్ళని శివుడికి పోస్తూ ఉండండి ప్రతి సోమవారము. విభూది నీళ్ళను పోసి తర్వాత మళ్ళీ మంచినీటిని పొయ్యాలి. తర్వాత మళ్ళీ పటికి బెల్లం నీళ్ళు, పటికి బెల్లం అని ఉంటుంది, అది పొడి కింద చేసుకుని నీళ్ళలో కలుపుకుని ఆ నీళ్ళు కూడా లింగానికి పోసి స్ఫటిక లింగానికి మళ్ళీ మంచినీటితో పొయ్యాలి. తర్వాత మళ్ళీ గంధం తీసుకుని గంధం నీళ్ళు పోసి మళ్ళీ మంచినీటిని పొయ్యాలి. ఈ 3 మిశ్రమాలని చెయ్యాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది అని చెప్పచ్చు.
ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.